హలో హాయ్ అందరికీ నమస్తే వ్యూవర్స్ అందరికీ మన ఛానల్లోకి వెల్కమ్. డియర్ ఫ్రెండ్స్, మనం 2025 జనవరిలో జరిగినటువంటి టెట్ పేపర్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మీరు చూస్తున్న పేపర్ ఏదైతే ఉందో అది 2nd Jan షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్ అండ్ తెలుగు పేపర్. సో ఈ పేపర్లో ముఖ్యంగా ఆ పేపర్లో ఇచ్చినటువంటి ఆన్సర్తో పాటు రిమైనింగ్ 4 ఆప్షన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. సార్ ఎందుకు సార్ 4 ఆప్షన్స్ గురించి కూడా ఎందుకు డిస్కస్ చేయాలి అంటే, మీకు తెలుసో తెలీదో ఒకసారి ఇంతకుముందు టెట్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాత టెట్ పేపర్ లేదా ప్రీవియస్ టెట్ పేపర్ యొక్క సొల్యూషన్ చూడండి, చాలా క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. మన ఛానల్లో ఉన్నటువంటి చాలా వరకు క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. పాత టెట్ పేపర్లో నుంచి క్వశ్చన్స్ అయితే ఎక్కువగా రిపీట్ అవుతా ఉన్నాయి. అండ్ కొన్ని క్వశ్చన్స్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుంచి కూడా ఇస్తున్నారు. సో మనం ఈ సెషన్ మనం చేయబోయే దేనికోసం అంటే టెట్ ప్రిపరేషన్తో పాటు డిఎస్సి ప్రిపరేషన్ కోసం మనం ఈ యొక్క వీడియో చేయబోతున్నాం. ఈ పేపర్ జనవరి 2nd షిఫ్ట్ 1 2025లో జరిగినటువంటి ఎగ్జామ్. సో లెట్స్ బిగిన్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. సాధారణంగా పటంలో కాంటూర్ రేఖలను ఎత్తు యొక్క ఈ స్థిర అంతరాలతో గీస్తారు. యూజువల్లీ కాంటూర్ లైన్స్ ఆర్ డ్రాన్ ఇన్ ద మ్యాప్ ఎట్ దిస్ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ ఆఫ్ హైట్. సో వాట్ ఆర్ కాంటూర్ లైన్స్? అసలు కాంటూర్ లైన్స్ అంటే ఏంటి? కాంటూర్ లైన్స్ ఆర్ దీస్ ఆర్ ద జాయినింగ్ ప్లేసెస్ ఆఫ్ సేమ్ హైట్. అంటే ఇవి సేమ్ హైట్ ని జాయిన్ చేసేటటువంటి లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, ఈ ప్లేస్ అంతా సో 1, దిస్ ఈస్ కాంటూర్ లైన్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్, దీని బ్యాక్ సైడ్ మళ్ళీ ఒక లైన్. సో దీస్ ఆర్ ద కాంటూర్ లైన్స్. సో కాంటూర్ లైన్స్ ఆర్ దీస్ ఆర్ ద లైన్స్ జాయినింగ్ ప్లేసెస్ ఆఫ్ సేమ్ హైట్. సేమ్ హైట్ ఉన్నటువంటి రెండు ప్లేసెస్ని, రెండు పాయింట్స్ని కలుపుతాయి. సో దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐసోహలైన్. చాలా చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్, వీటిని ఏమంటారంటే ఐసోలైన్స్ అని కూడా అంటారు. ఐసోలైన్స్. సో ఈ కాంటూర్ లైన్ అంటే ఎలా ఉంటుందంటే, ఈ కాంటూర్ లైన్స్ ఆర్, ఇది ఒక కొండ గుట్ట ప్రాంతం అనుకుందాం, ఒక హిల్ అనుకుందాం. సో దీంట్లో ఇక్కడ ఇలా ఉంది కదా, ఇఫ్ ద లైన్స్ ఆర్ వెరీ నియర్, సో ఇట్ ఈస్ హైయెస్ట్ పాయింట్. సో లైన్స్ ఆర్ బ్రాడ్, ఇట్ ఈస్ జెంటిల్ స్లోప్. ద హైట్స్, ఓకే ఇప్పుడు మీరు చూడండి 1, 2, 3, ఈ 3 ప్లేసెస్లో విచ్ సర్కిల్ ఈస్ ఇండికేటింగ్ ద హైయెస్ట్ పాయింట్, విచ్ ఈస్ ద స్మాల్ సర్కిల్, దట్ మీన్స్ దట్ ఈస్ అ టాప్, దట్ ఈస్ హైయెస్ట్ ప్లేస్. ఇఫ్ దట్ ఈస్ ఎ బ్రాడ్ లైన్, సో దట్ కెన్ సే దట్ దట్ ఈస్ అ జెంటిల్ స్లోప్. ఇక్కడ స్లోపు తక్కువగా ఉంటుంది, బట్ ఇక్కడ చాలా హైట్గా ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ కాంటూర్ లైన్స్. సో కాంటూర్ లైన్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ కాంటూర్ లైన్స్ ఇలా బ్రాడ్గా ఉన్నాయనుకోండి, సో ఇక్కడ స్లోప్ తక్కువ ఉందని అర్థం. సో దెర్ ఈజ్ ఏ జెంటిల్ స్లోప్ చాలా తక్కువ ఉంది. సో కాంటూర్ లైన్స్ ఇలా చిన్నగా ఉన్నాయనుకోండి, స్మాల్ లైన్ ఉందనుకోండి, చాలా టాప్గా ఉంటుంది, చాలా హైట్గా ఉంటుంది, స్లోప్ ఎక్కువగా ఉంటుంది. సో యాజ్ పర్ అవర్ క్వశ్చన్, కాంటూర్ లైన్స్ ఆర్ డ్రాన్ 50 meters, 20 meters, 50 meters, 100 meters ఇంటర్వెల్. అంటే ఒక కొండ కానీ గుట్ట కానీ ఇలా ఉంటే ఇక్కడ 20 meters, 50 meters, 100 meters మధ్యలో ఈ లైన్స్ అనేటటువంటివి గీస్తారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఐసో లైన్స్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలోని ఈ జిల్లాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్నాయి. సో డిస్ట్రిక్ట్స్ దట్ షేర్ బౌండరీ విత్ ద ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్తో మనకి బౌండరీ షేర్ చేసుకునేటటువంటి డిస్ట్రిక్ట్స్ ఏంటి అంటే, సో ఇట్ ఈస్ అ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్, జాగ్రఫీ క్వశ్చన్. సో దిస్ ఈస్ భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఈవెన్ ములుగు ఆల్సో. ములుగు దీంట్లో ఇవ్వలేదు, బట్ ములుగు ఆల్సో. సో మరి ఛత్తీస్గఢ్ స్టేట్తో బౌండరీ షేర్ చేసేటటువంటి స్టేట్ డిస్ట్రిక్ట్స్ అడిగాడు అంటే మేబీ ఏపీ కూడా అడగచ్చు. నెక్స్ట్ ఏపీ. సో ఏపీ మనకి గద్వాల్, నాగర్ కర్నూల్ ఇంకే రాస్తున్నాను, నాగర్ కర్నూల్, ఎన్ఎల్జీ నల్గొండ, నెక్స్ట్ ఎస్ఆర్ సూర్యాపేట, అండ్ కేహెచ్ఎం ఖమ్మం, నెక్స్ట్ భద్రాద్రి. సో దీస్ షేర్ బౌండరీ విత్ ఏపీ. సో ఏపీతో బౌండరీ షేర్ చేసుకుంటున్నాయి. నెక్స్ట్ మహారాష్ట్రతో షేర్ చేసుకునేటటువంటి డిస్ట్రిక్ట్స్ మనకి ఆదిలాబాద్, ఎంఎన్సిఎల్, కొమరంబి మాసిఫాబాద్ అండ్ నిజామాబాద్, ఎన్జెడ్బి నిజామాబాద్. నెక్స్ట్ కామారెడ్డి, కేఎంఆర్ కామారెడ్డి. నెక్స్ట్ ఎస్ రెడ్డి, సంగారెడ్డి. ఇవి మనకి
మహారాష్ట్రతో బౌండరీ షేర్ చేసుకుంటున్నాయి. తర్వాత కర్ణాటక, కర్ణాటకతో కర్ణాటకతో షేర్ చేసేటటువంటి డిస్ట్రిక్ట్స్ మళ్ళీ మనకి కేఎంఆర్ కామారెడ్డి, నెక్స్ట్ ఎస్ఆర్ సంగారెడ్డి, నెక్స్ట్ విఆర్బి వికారాబాద్, నెక్స్ట్ మహబూబ్ నగర్, నెక్స్ట్ జిఎల్ గద్వాల్. ఓకే, సో మనకి జాగ్రఫీ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో ఏపీతో షేర్ చేసుకునే డిస్ట్రిక్ట్స్ 6, మహారాష్ట్రతో షేర్ చేసుకునేటటువంటివి 7, అండ్ కర్ణాటకతో షేర్ చేసేటటువంటివి 5 డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిఫర్స్ టు కాంటినెంటల్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్? ఇక్కడే ఎక్స్ట్రీమ్ అని ఇచ్చాడు. ఖండాంతర్గత శీతోష్ణ స్థితి. అసలు కాన్సెప్ట్ ఏంటి ఖండాంతర్గత శీతోష్ణ స్థితి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంటినెంటాలిటీ అంటే ద ప్లేస్ విచ్ ఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ ద సీ. ఇప్పుడు ఇది మనకి సీ, ఇది మనకు బే ఆఫ్ బెంగాల్. సో సముద్ర తీర ప్రాంతానికి దూరంగా ఉన్న ప్రాంతాలు, ఉదాహరణకి ఢిల్లీ, నాగ్పూర్, భోపాల్, హైదరాబాద్. సో ఈ ప్లేసెస్ సముద్రానికి చాలా లాంగ్గా ఉంటే, సముద్ర తీర ప్రాంతం నుంచి, కోస్ట్ నుంచి చాలా లాంగ్గా ఉంటే దాన్ని మనం కాంటినెంటాలిటీ అంటాం. సో మరి కాంటినెంటాలిటీలో ఎలా ఉంటుంది? డే టెంపరేచర్ డేలో ఎలా ఉంటుంది? హాట్గా ఉంటుంది. అండ్ నైట్లో ఎలా ఉంటుంది? కోల్డ్గా ఉంటుంది. ఓకే, అంటే సముద్రం నుంచి దూరంగా ఉన్నటువంటి ప్లేస్లో డేలో చాలా హాట్గా ఉంటుంది, నైట్లో చాలా కోల్డ్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ అంటే ఇక్కడ డేలో ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, నైట్లో చాలా తక్కువ టెంపరేచర్ ఉంటుంది. అది కాకుండా మారిటైమ్ ఉందనుకోండి, మారిటైమ్. సో మారిటైమ్ టైప్ ఆఫ్ క్లైమేట్ అంటే ఓషన్కి కానీ సీకి కానీ దగ్గర ఉన్న ప్లేసెస్. ఎగ్జాంపుల్ మనకి చెన్నై, ముంబై, విశాఖపట్నం. ఇక్కడ ఎలా ఉంటుంది? డే ఎలా ఉంటుందంటే కూల్గా ఉంటుంది, అండ్ నైట్ ఎలా ఉంటుందంటే వామ్గా ఉంటుంది. సో ద టెంపరేచర్, డే అండ్ నైట్ టెంపరేచర్ డిఫరెన్స్ ఈజ్ వెరీ లెస్. డే టెంపరేచర్కి నైట్ టెంపరేచర్కి డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఐ రిపీట్, డే టెంపరేచర్కి నైట్ టెంపరేచర్కి డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ డే టెంపరేచర్కి నైట్ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే దాన్ని ఎక్స్ట్రీమ్ అన్నారు. ఓకే, సో ఇక్కడ మనం ఆన్సర్ గరిష్ట కనిష్ట నెలవారీ సగటు ఉష్ణోగ్రత మధ్య తేడా ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా డిఫరెన్స్ ఉంటుంది. డే అండ్ నైట్ టెంపరేచర్ డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, భారతదేశంలో ఈ ప్రాంతాలు సంవత్సరంలో 400 సెంటీమీటర్ కంటే ఎక్కువ వర్షపాతాన్ని పొందుతాయి. సో ద ఏరియాస్ విచ్ దే గెట్ రెయిన్ఫాల్ మోర్ దెన్ 400 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్. సో ఒకసారి ఇండియా జాగ్రఫీ కనుక చూసుకున్నట్టయితే, సో ఇది వెస్టర్న్ ఘాట్ ఏరియా. సో వెస్టర్న్ ఘాట్ ఏరియాలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏంటి? ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఇక్కడ ఎవర్ గ్రీన్, సతత హరితరణ్యాలు అంటారు, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ దగ్గర ఎంత పడుతుంది? 200 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్, అంటే 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం వస్తుంది. ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనకి ఎక్కువగా వర్షపాతం కురుస్తుంది, హెవీ రెయిన్. ఇక్కడ హెవీ రెయిన్ కురుస్తుంది. ఉదాహరణకి మనకు మాసిన్ రామ్ చూడండి, సో మాసిన్ రామ్ అండ్ చిరపుంజి బోత్ ఆర్ వెట్టెస్ట్ ప్లేస్. ప్రపంచంలోనే చాలా ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు చిరపుంజి అండ్ మాసిన్ రామ్. ఐ రిపీట్, మాసిన్ రామ్ అండ్ చిరపుంజి, దిస్ బోత్ ఆర్ దే రిసీవ్ హైయెస్ట్ రెయిన్ఫాల్. దీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద నార్త్ ఈస్ట్ సైడ్. సో మనకి ఇండియాలో నార్త్ ఈస్ట్ సైడ్లో 400 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ వర్షపాతం రెయిన్ఫాల్ వస్తుంది. ఓకే, సో చోటా నాగ్పూర్ ప్రాంతం అని చెప్పారు కదా, చోటా నాగ్పూర్ వెరీ రిచ్ ఇన్ మినరల్ రిసోర్సెస్. చాలా ఎక్కువగా మినరల్ రిసోర్సెస్ చోటా నాగ్పూర్ ప్లాట్యూలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ దక్కన్ ప్లాట్యూ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ విత్ ఓల్డ్ క్రిస్టల్లైన్ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్ అండ్ ఇగ్నేషియస్ రాక్స్. ఇక్కడ మొత్తం బ్లాక్ సాయిల్ ఉంటుంది, ఇక్కడ మొత్తం నల్లరేగడి మట్టి ఉంటుంది, బ్లాక్ సాయిల్. ఇక్కడ ఉన్న సాయిల్ బ్లాక్ సాయిల్. నెక్స్ట్, వాతావరణంలోని ఈ పొరలో ఎత్తు పెరిగే కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతుంది. రైట్, ఇన్ దిస్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ as there is an increasing altitude. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? సో వెన్ వీఆర్ గోయింగ్ ఎలివేషన్, వెన్ దిస్ ఈజ్ ఎర్త్, ఇది ఎర్త్. సో వెన్ వీఆర్ గోయింగ్ అప్వర్డ్స్ ఎలివేషన్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ అంటున్నాడు. బట్ ఇంక్రీజెస్ ఎక్కడెక్కడ ఇంక్రీజ్ అవుతుందో చూద్దాం. సో ఇన్ ద ట్రోపోస్పియర్ దెర్ ఈస్ ఎన్ఎల్ఆర్ అంటే నార్మల్ ల్యాప్స్ రేట్. ట్రోపోస్పియర్లో ఎలా ఉంటుందంటే నార్మల్ ల్యాప్స్ రేట్ జరుగుతుంది. అంటే దీన్ని తెలుగులో సాధారణ క్షీణతా క్రమం అంటారు. అంటే
భూమి నుంచి ఎత్తుకుపోయే కొలది ప్రతి 1000 మీటర్లకి 6.4 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. ఇక్కడ ట్రోపోస్పియర్లో మాత్రమే తగ్గుతుంది. మరి ట్రోపోస్పియర్ కాకుండా స్ట్రాటోస్పియర్లో ఎలా ఉంటుంది? స్ట్రాటోస్పియర్లో టెంపరేచర్ అనేటటువంటిది పెరుగుతుంది. ఇన్ ద స్ట్రాటోస్పియర్ టెంపరేచర్ విల్ ఇంక్రీజెస్ అండ్ మీసో ఆవరణంలో మళ్ళీ టెంపరేచర్ డిక్రీజెస్, ఇక్కడ మళ్ళీ తగ్గుతుంది, మీసో ఆవరణంలో తగ్గుతుంది, స్ట్రాటో ఆవరణంలో స్టార్ట్ అవుతుంది. స్ట్రాటో ఆవరణంలో ముఖ్యమైన అంశాలు ఏంటి? స్ట్రాటో ఆవరణంలో మనకి జెట్ ఎయిర్ ప్లేన్స్, జెట్ ఎయిర్వేస్ తిరుగుతాయి. ఓకే, నెక్స్ట్ ఓజోన్ లేయర్ ఉంది ఇక్కడనే, ఓజోన్ లేయర్ అండ్ ఇట్ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ జెట్ ఎయిర్వేస్, జెట్ ఎయిర్ ప్లేన్స్. అంతేకాకుండా దీని హైట్ చూసుకున్నట్టయితే ట్రోపోస్పియర్ హైట్ ఈస్ యావరేజ్ హైట్ ఈస్ 13 kilometers. Stratosphere is 50 kilometers. Mesosphere height is 80 kilometers. హైట్ ఇంకా డెప్త్గా వెళ్తే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జెట్ ప్లేన్స్ తిరుగుతూ ఉంటాయి, ఓజోన్ లేయర్ ఉంది. స్ట్రాటోస్పియర్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, ట్రోపోస్పియర్లో టెంపరేచర్ తగ్గుతుంది. ఓకే, దీన్నే మనం ఎన్ఎల్ఆర్ అంటున్నాం. సో ఆన్సర్ ఏంటి? స్ట్రాటోస్పియర్లో పైకి పోతే అంటే మనం భూమి నుంచి కొంచెం ఎలివేషన్కి వెళ్ళిన కొలది, ఆల్టిట్యూడ్కి వెళ్ళిన కొలది మనకి టెంపరేచర్ పెరుగుతుంది. నెక్స్ట్, ఈ అడవులు సాధారణంగా యుఎస్ఏ ఆగ్నేయ ప్రాంతం, దక్షిణ చైనా, బ్రెజిల్ ఆగ్నేయ ప్రాంతంలో కనిపిస్తాయి. కొంచెం డిఫికల్ట్ ఇది, కొంచెం లిటిల్ బిట్ డిఫికల్ట్. సో ట్రై చూద్దాం. సో ట్రాపికల్ డిసిడ్యూస్ ఫారెస్ట్ గమనించండి. లాస్ట్ టెట్ ఎగ్జామ్లో కూడా ఇప్పుడు కూడా చాలా గ్యారంటీ అండి, ఏదో ఒక సెషన్లో తప్పకుండా ఈ ఫారెస్ట్ మీద క్వశ్చన్ వస్తాయి. సో ట్రాపికల్ డిసిడ్యూస్ ఫారెస్ట్ ఎక్కడ ఉన్నాయి? మన ఇండియాలో ఉన్నటువంటి ఫారెస్ట్ ట్రాపికల్ డిసిడ్యూస్ ఫారెస్ట్. ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా అండ్ నార్త్ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఫారెస్ట్ ట్రాపికల్ డిసిడ్యూస్ ఫారెస్ట్. ఇండియాలో ఉన్నటువంటి ఫారెస్ట్ ట్రాపికల్ డిసిడ్యూస్ ఫారెస్ట్. ఈ ట్రాపికల్ డిసిడ్యూస్ ఫారెస్ట్లో పెరిగేటటువంటి చెట్లు ఏంటంటే సాల్, శీశం, టేక్ అండ్ నీమ్ అంటే ఎస్ఎస్టీ అని గుర్తుపెట్టుకోండి, సోషల్ స్టడీస్. సాల్, శీశం, టేక్, ఈ ట్రీస్ పెరుగుతాయి. ఎందుకంటే క్వశ్చన్లో రావచ్చు ఈ ట్రీస్ ఎక్కడ పెరుగుతాయని. ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. సో ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడ పెరుగుతాయి? ఈక్వటోరియల్ రీజన్ అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో పెరుగుతాయి. సో భూమధ్య రేఖ ప్రాంతంలో రోజు వర్షం పడుతుంది కాబట్టి ఇవి ఎవర్గ్రీన్గా ఉంటాయి, సతత హరితంగా ఉంటాయి. ఓకే, మళ్ళీ సో ఈ చెట్లు చాలా హైట్గా పెరుగుతాయి అండ్ ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. సో వెరీ బ్రాడ్ లీవ్స్ ఆర్ దేర్. దీస్ బ్రాడ్ లీవ్స్ డు నాట్ అలో ద సన్లైట్ టు ఆన్ ద సర్ఫేస్. సో ఆకులు పెద్దగా ఉండడం వల్ల ఇవి సూర్యరశ్మిని భూమి మీద పడనివ్వవు. సో అక్కడ గడ్డి మొలవదు. ఈక్వటోరియల్ ప్రాంతంలో గడ్డి ఎక్కువగా మొలవదు, పెద్ద చెట్లు పెరుగుతాయి. ఓకే, మరి ఈసారి ఈ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లో ఎక్కువగా ఏ చెట్లు పెరుగుతాయి? సో రిమెంబర్ ఎంఆర్ఎఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ ఎఫ్ని ఈ చేసేయండి. ఎం అంటే మహాగని, ఆర్ అంటే రబ్బర్, ఇంకొకటి ఉంది రోజ్వుడ్ అండ్ ఈ ఫర్ ఎబోనీ. సో దీస్ ట్రీస్ ఎంఆర్ఈ అని గుర్తుపెట్టుకోండి, మహాగని, రోజ్వుడ్, రబ్బర్ అండ్ ఎబోనీ. నెక్స్ట్, టెంపరేట్ డిసిడ్యూస్ ఫారెస్ట్. ఇవి హయ్యర్ లాటిట్యూడ్లో పెరుగుతాయి, ఉన్నత అక్షాంశాల్లో పెరుగుతాయి. ఇవి ఉన్నత అక్షాంశాలు హయ్యర్ లాటిట్యూడ్స్లో ఇవి పెరుగుతాయి. ఉదాహరణకి నార్త్ ఈస్ట్ యుఎస్ఏ. ఓకే, నెక్స్ట్ చైనా, నార్త్ ఈస్ట్ యుఎస్ఏ అండ్ చైనా, ఈవెన్ న్యూజిలాండ్ ఆల్సో ఇవి టెంపరేట్ డిసిడ్యూస్ ఫారెస్ట్ అంటారు. సో ఈ టెంపరేట్ డిసిడ్యూస్ ఫారెస్ట్లో మెయిన్గా ఉన్నటువంటి ట్రీస్ ఏంటంటే ఓక్, యాష్ ట్రీ అండ్ బీచ్ ట్రీ అండ్ బిర్చ్ ట్రీస్. సో ఓక్ ట్రీ, యాష్ ట్రీ, బీచ్ ట్రీ అండ్ బిర్చ్ ట్రీస్ అనేటటువంటివి ఇక్కడ పెరుగుతాయి. సో ట్రాపికల్ డిసిడ్యూస్ ఫారెస్ట్లో వుడ్ చాలా హార్డ్ వుడ్ ఉంటుంది, ఇక్కడ హార్డ్ వుడ్, గట్టి కలప ఉంటుంది. అండ్ టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లో కూడా హార్డ్ వుడ్ ఉంటుంది, ఇక్కడ హార్డ్ వుడ్, కలప గట్టిగా ఉంటుంది. మనకి వేప చెట్టు, టేక్ ట్రీ అంటే చాలా గట్టిగా ఉంటుంది, తుమ్మ చెట్టు చాలా గట్టిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. సో మనకి ఆన్సర్ టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఇన్ యుఎస్ఏ, సౌత్ ఈస్ట్ యుఎస్ఏ
సౌత్ ఈస్ట్ యుఎస్. ఇక్కడ నార్త్ ఈస్ట్ యుఎస్ఏలో టెంపరేట్ డెసిడ్యూస్ ఫారెస్ట్. సౌత్ సౌత్ ఈస్ట్ యుఎస్ఏలో మనకి టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అంటారు. సో దీస్ ఆర్ ఎక్కడ ఎక్కడ పెరుగుతాయంటే ఎక్కువగా మిడ్ లాటిట్యూడ్స్. ఇవి ఎక్కడ పెరుగుతాయి? మిడ్ లాటిట్యూడ్స్. ఇక్కడ ఏంటి, హయ్యర్ లాటిట్యూడ్లో పెరిగేటేమో టెంపరేట్ డెసిడ్యూస్ ఫారెస్ట్, అండ్ మిడ్ లాటిట్యూడ్లో పెరిగేటివి టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. సో దీస్ ఆర్ మోస్ట్లీ గ్రోస్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్. ఇవి ఎక్కువగా కోస్ట్ ఏరియాస్, మిడ్ లాటిట్యూడ్ అండ్ కోస్ట్ ఏరియాలో ఎక్కువగా పెరుగుతాయి. సో ఇక్కడ మనకి ఓక్ ట్రీ, మళ్ళీ ఓక్ ట్రీ అండ్ పైన్ ట్రీ, నెక్స్ట్ యూకలిప్టస్ ట్రీ. యూకలిప్టస్ యూకలిప్టస్ ట్రీ అంటే ఇది నీలగిరి చెట్టు, పైన్, ఓక్ ట్రీ. మరి ఇవన్నీ కూడా సాఫ్ట్ వుడ్ ట్రీస్. ఇవి సాఫ్ట్ వుడ్ ట్రీ. ఇది కూడా ఇది ఇది కూడా ఓక్ అయితే ఇది సాఫ్ట్. సో ఇది సాఫ్ట్ వుడ్ ట్రీ, చాలా చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్ వుడ్ ట్రీ, మిగతాదంతా కూడా చాలా హార్డ్ వుడ్ ట్రీస్. నెక్స్ట్, దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ డిపెండ్స్ అపాన్ మాన్సూన్ రెయిన్ఫాల్, న్యాచురల్ ఫెర్టిలిటీ ఆఫ్ సాయిల్, సస్టైనబిలిటీ ఆఫ్ ద అదర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ టు ద క్రాప్స్ గ్రోన్. సో మనకి 9th క్లాస్ అగ్రికల్చర్లో నుంచి ఈ క్వశ్చన్ వచ్చిందండి. సో మనకి ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏంటి, సింపుల్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే మనం ఒకసారి అది కొంచెం డీప్గా చదవాల్సి ఉంటుంది. సో మనకి సాంద్ర జీవనాధార వ్యవసాయం, ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే చెప్తున్నా చూడండి. సో దిస్ ఈస్ హై పాపులేషన్ దగ్గర ఉన్న హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్న దగ్గర, ఓకే. అండ్ ఇక్కడ హై నంబర్ ఆఫ్ లేబర్స్ యూజ్ చేస్తారు, అండ్ హై ఇన్పుట్స్ ఆఫ్ పెస్టిసైడ్స్. ఇక్కడ పెస్టిసైడ్స్ కూడా యూజ్ చేస్తారు. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే హై డెన్సిటీ, అధిక జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతంలో, హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్న దగ్గర ఈ ఫార్మింగ్ నడుస్తుంది. సో సింపుల్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏంటంటే దీస్ ఆర్ మోస్ట్లీ రన్ బై ఫ్యామిలీ లేబర్. సో ఫ్యామిలీ లేబర్ చేసుకుంటారు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పొడు కల్టివేషన్. దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ షిఫ్టింగ్ కల్టివేషన్. ఓకే, దీన్నే పొడు అంటారు, దీన్నే షిఫ్టింగ్ కల్టివేషన్ అని కూడా అంటారు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ కమర్షియల్ ఫార్మింగ్? కమర్షియల్ ఫార్మింగ్ మీన్స్ commercialization of farming, because like high yield varieties, HYV, high yield varieties, and more irrigation, okay, and కమర్షియల్ కోసం, వాణిజ్యం కోసం పండించే పంటలు, ఓకే. అండ్ హై డోసెస్ ఆఫ్ పెస్టిసైడ్, హై డోసెస్ ఆఫ్ పెస్టిసైడ్తో పాటు మనకి హై డోసెస్ ఆఫ్ కెమికల్స్ వాడతారు కమర్షియల్ ఫార్మింగ్లో, ఓకే. నెక్స్ట్, విస్తృత extensive agriculture farming, that means these are like estates. For example, you take tea plantation, coffee plantation. So that is comes under extensive agriculture farming. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సాధారణంగా ఫ్యామిలీ లేబర్ అండ్ ట్రైబల్ చేస్తారు. ఈ అగ్రికల్చర్ని ట్రైబల్ చేస్తారు. సో పొడుగు షిఫ్టింగ్ అంటారు. సాంద్ర జీవనాధార, సాంద్ర అంటే అధిక జనసాంద్రత, ఎక్కువ మంది ఉన్న ప్లేస్లో చేసేటటువంటి అగ్రికల్చర్ ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్. నెక్స్ట్, భూమధ్య రేఖ వద్ద ఏదైనా రెండు వరుస రేఖాంశాల మధ్య దూరం. సో ఇక్కడ రేఖాంశాలు అడిగారు. సో రేఖాంశాలు ఇన్ ద సెన్స్ దీస్ ఆర్ ద లాంగిట్యూడ్స్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ కన్సెక్టివ్ లాంగిట్యూడ్స్ అప్రాక్సిమేట్లీ 111.32 kilometers at the equator. The perimeter of the earth. My God, perimeter అడిగారు. Question is not available in the textbook. అసలు ఈ క్వశ్చన్ మనకి ఇవ్వలేదు. సో ఇది ఎర్త్ అనుకుందాం. సో ఎర్త్ యొక్క కంప్లీట్ ఏమడిగా చుట్టుకొలత, భూమధ్య రేఖ వద్ద భూమి యొక్క చుట్టుకొలత, ఇది భూమధ్య రేఖ. సో ఇది భూమధ్య రేఖ. సో భూమధ్య రేఖ వద్ద భూమి యొక్క చుట్టుకొలత. సో భూమధ్య రేఖ వద్ద భూమి యొక్క చుట్టుకొలత 40,075 కిలోమీటర్స్. ఒక్కోసారి ఇది కాకుండా ఏమిస్తారంటే మైల్స్ ఇస్తారు. సో 24,901 మైల్స్. దెన్ జిఎంటీ వద్ద అంటే 0 డిగ్రీ లాంగిట్యూడ్ వద్ద మరి భూమి యొక్క చుట్టుకొలత ఎంత?
circumference of the earth. So the polar circumference of the earth is polar circumference 40,008 kilometer. So 40,008 kilometer polar circumference. Equatorial circumference 40,075 kilometers. Polar circumference 24,860 miles. ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చనే, మన ఏ బుక్లో కూడా లేదు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా లేదండి, ఈ క్వశ్చన్ కూడా లేదు. దిస్ క్వశ్చన్ ఆల్సో నాట్ అవైలబుల్ బట్ ఈస్ దేర్ ఇన్ ద ఓల్డ్ టెక్స్ట్ బుక్. ఓల్డ్ టెక్స్ట్ బుక్ 9th క్లాస్లో భూకంపాలు అనే లెసన్లో కొంచెం మ్యాటర్ ఉంది, బట్ అది చదివితే దీనికి మనం ఆన్సర్ చేయొచ్చు. భూకంపాలు అనే లెసన్ పాత సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో నుంచి క్వశ్చన్ ఇచ్చారు, అది చదివితే దీనికి ఆన్సర్ చేయొచ్చు. ద వెలాసిటీ ఆఫ్ సర్ఫేస్ వేవ్స్ చేంజ్ యాజ్ ద ట్రావెల్ త్రూ ద మెటీరియల్ విత్ డిఫరెంట్ డెన్సిటీస్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, కరెక్టే. ఎందుకంటే భూమి అంతర్భాగంలో వివిధ సాంద్రతలు కలిగినటువంటి పదార్థాల గుండా ఉపరితల తరంగాలు ప్రయాణిస్తున్నప్పుడు వాటి వేగం మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎర్త్, ఇది ఎర్త్ అనుకుందాం. సో ఈ ప్లేస్లో ఒక భూకంపం వచ్చింది. సో ఈ ప్లేస్లో ఎర్త్ కేక్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ జనరేట్ అయ్యేటటువంటి వేవ్స్ని ఏమంటారంటే పీ వేవ్స్ అంటారు, అంటే ప్రైమరీ వేవ్స్. ప్రైమరీ వేవ్స్. సో ప్రైమరీ వేవ్స్ ఇలా వస్తున్నప్పుడు ఇప్పుడు మన కింద భూమి లోపల సిలికా, అల్యూమినియం, ఓకే, దాంతోపాటు మనకి సిలికా, అల్యూమినియం, నికెల్, ఫెర్రస్, గోల్డ్ లాంటి మెటీరియల్ భూమి లోపల ఉంటుంది. సో అలా వస్తున్నప్పుడు సో ఇఫ్ ద కమ్ ద హార్డ్ మెటీరియల్, సో సాఫ్ట్ మెటీరియల్, సో దేర్ their velocity will be change, their speed will be change. ద పదార్థం యొక్క సాంద్రత ఎక్కువగా ఉంటే ద డెన్సర్ మెటీరియల్ ద హయ్యర్ వెలాసిటీ ఆఫ్ ద వేవ్స్. ఎస్, ఆ పదార్థం యొక్క డెన్సిటీ ఎంత ఎక్కువగా ఉంటుందో సర్ఫేస్ వేవ్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ కొంచెం డిఫికల్ట్ అండి ఇది. సో 2 వేవ్స్ ఆర్ దేర్, వన్ ఇస్ ప్రైమరీ వేవ్స్, వన్ ఇస్ సెకండరీ వేవ్. ఒక దాని ప్రైమరీ వేవ్ అంటారు, ఇంకో సెకండరీ వేవ్. ఈ ప్రైమరీ వేవ్, సెకండరీ వేవ్, when they reach the surface they will be destructive. సో ఇక్కడ దాన్ని ఏమంటే లవ్ వేవ్స్ అంటారు, ఎల్ వేవ్స్ ఆర్ లవ్ వేవ్స్ అంటారు. దే గో లైక్ లైక్ సీ వేవ్ లాగా వస్తూ ఉంటాయి. సో డెన్సర్ మెటీరియల్ ఎక్కువగా ఉంటే దాని వెలాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఎక్కడ? సర్ఫేస్ మీద. ఓకే, బికాస్ లిక్విడ్ మెటీరియల్ ఉంటే అంత ఎక్కువగా ఉండదు, బట్ సర్ఫేస్ వెలాసిటీ ఎక్కువగా ఉంటే, అది చాలా డెన్సర్గా ఉంటే దాని యొక్క సీ వేవ్స్ వెలాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో బోత్ ఏ అండ్ బి ఆర్ రైట్. సో ఏ అండ్ బి ఆర్ రైట్. కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. సో బోత్ ఆర్ ఏ అండ్ బి ఆర్ రైట్. నెక్స్ట్, సో దిస్ క్వశ్చన్ ఆల్సో నాట్ దేర్. ఈ క్వశ్చన్ కూడా మన బుక్లో లేదు. ఈ క్వశ్చన్ మనకి ఎన్సీఈఆర్టీ 9th క్లాస్లో ఉంది. ఎన్సీఈఆర్టీ 9th క్లాస్లో ఉంది, లేదా 10th క్లాస్ ఓల్డ్ బుక్లో ఉంది. 10th క్లాస్ ఓల్డ్ బుక్లో ఉంది. ద ఇండియన్ జాగ్రఫికల్ ఏరియా, ద ఇండియా ఈస్, మన ఇండియా యొక్క ఎంత అంటే ల్యాండ్ 3.28 MKM, 3.28 MKM, 3.28 మిలియన్ కిలోమీటర్స్, అండ్ ఇట్ అకౌంట్స్ 2.4 జాగ్రఫికల్ ఏరియా. ప్రపంచంలో మన ఇండియా యొక్క వాటా, ఇండియా యొక్క జాగ్రఫికల్ పర్సంటేజ్ ఎంత అంటే 2.4%. ఇండియా యొక్క ల్యాండ్ ఎంత? 3.28 మిలియన్ కిలోమీటర్స్. ఇండియా ఈజ్ ద 7th లార్జెస్ట్ కంట్రీ. దెన్ ఫస్ట్ ఏంటి? ఆర్సి. ఫస్ట్ రష్యా, సెకండ్ వన్ కెనడా, ఆర్సి కెనడా, థర్డ్ వన్ యుఎస్ఏ, ఫోర్త్ వన్ చైనా, ఫిఫ్త్ వన్ బ్రెజిల్, సిక్స్త్ వన్ ఆస్ట్రేలియా, సెవెంత్ వన్ ఇండియా. సో దిస్ ఈస్ ద సీక్వెన్స్. సో ఇది రైట్ ఆన్సర్. 3.28 మిలియన్ కిలోమీటర్స్, 2.4% ఆఫ్ జాగ్రఫికల్ ఏరియా. నెక్స్ట్, మంచి క్వశ్చన్ అండి. ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్ రిగార్డింగ్ వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్ గురించి అడిగారు. సో వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ ఉన్నాయి? వెస్టర్న్ ఘాట్స్ ఆర్ లొకేటెడ్ వెస్ట్ సైడ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్స్. ద హైట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ప్రోగ్రెసివ్లీ ఇంక్రీజ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. మరి ఈ నార్త్ టు సౌత్ ఈ వెళ్తా ఉంటే సారీ, ద హైట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ప్రోగ్రెసివ్లీ ఇంక్రీజ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. ఓకే, నెక్స్ట్, అనేముడి, దొడబెట్ట ఆర్ హైయెస్ట్ పీక్స్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. అనేముడి హైట్ ఎంత? అనేముడి హైట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అనేముడి హైట్ ఈస్ 2695 meters. 2695 meters. దొడబెట్ట హైట్ 2637 meters. నెక్స్ట్, ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ హయ్యర్ దెన్ ద వెస్టర్న్ ఘాట్స్. నో, ఈస్టర్న్ ఘాట్స్ హయ్యర్ కాదు. ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి ఈస్టర్న్ ఘాట్స్. సో ఈస్టర్న్ ఘాట్స్ హైట్ లేవు, వెరీ లెస్ హైట్. ఈస్టర్న్ ఘాట్స్ ఎంత? 900 meters ఉంటుంది.
బట్ ఇవి మోర్ దెన్ 1600 మీటర్స్ ఉంటుంది. యావరేజ్ 1600. నెక్స్ట్, గోదావరి రివర్స్ లైక్ కృష్ణా, తుంగభద్ర ఆర్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ వెస్టర్న్ ఘాట్స్. ఎస్, గోదావరి originated Western Ghats, Nasik. Western Ghats, Nasik. Krishna originated Western Ghats, Mahabaleshwar. Western Ghat, Mahabaleshwar. Tungabhadra, both are originated Tungabhadra, different streams. ఇవి రెండు కూడా తుంగభద్ర అనేవి డిఫరెంట్ స్ట్రీమ్స్, అవి రెండు కలిస్తే తుంగభద్ర, ఇది కూడా వెస్టర్న్ ఘాట్స్. సో మనకి ఈ C1 రాంగ్ అంటే మన ఆన్సర్ ఈస్ ఏబిడి. సో మరి అనేముడి దొడబెట్టారు హైయెస్ట్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్లో హైయెస్ట్ ఏముంది? ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ ఏంటి అంటే ఆరమకొండ. చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆరమకొండ ఇస్ హైయెస్ట్ వన్. ద హైట్ ఈస్ 1680 మీటర్స్. ఓకే, సో అవర్ ఆన్సర్ ఈస్ ఏబిడి. సో సి కరెక్ట్ కాదు, సి అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం అత్యధిక మానవ అభివృద్ధి కలిగినటువంటి దేశాలు. సో హైయెస్ట్ హెచ్డిఐ ఎక్కడ ఉంటుంది? ఆబ్వియస్లీ ఈ దేశాలే, చాలా వెల్ డెవలప్డ్ కంట్రీస్ ఇవి అన్నీ కూడా. ఈవెన్ నార్వే, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, దీస్ ఆర్ మోస్ట్లీ హ్యాపీయెస్ట్ కంట్రీస్ ఆల్సో. సో మనకి ఆన్సర్ అయితే ఇదే. శ్రీలంక, ఇండియా అయితే అంత సీన్ లేదు. సో ఇది కూడా మనకి క్వశ్చన్, స్విట్జర్లాండ్, నార్వే గురించి కూడా మనకి సెకండ్ లెసన్ ఇవ్వలేదు. క్వశ్చన్ రిలేటెడ్ టు సెకండ్ లెసన్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ 10th క్లాస్. సో ఇది కొంచెం అప్డేటెడ్ క్వశ్చన్ ఇచ్చారు. మనం దీన్ని ఎలిమినేషన్ చేయొచ్చు బికాస్ ద కంట్రీస్. హెచ్డిఐ అంటే ఏంటి? వాట్ ఆర్ ద ఇండికేటర్స్ ఆఫ్ హెచ్డిఐ? హెచ్డిఐ ఇండికేటర్స్ ఆర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సో హెల్త్ ఎడ్యుకేషన్లో ది బెస్ట్గా ఉన్నటువంటి కంట్రీస్. ఐ రిపీట్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో బెటర్గా ఉన్నటువంటి కంట్రీస్. ఇండియా, శ్రీలంక నాట్ పాసిబుల్. శ్రీలంక, భూటాన్ నాట్ పాసిబుల్. ఓకే, శ్రీలంక నాట్ పాసిబుల్. సో ఎలిమినేషన్ చూసుకుంటే నార్వే, స్విట్జర్లాండ్ ఆబ్వియస్లీ దే ఆర్ బెటర్ ఇలా. సో హెచ్డిఐ ఇండికేటర్ ఏంటంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కన్సిడర్ చేస్తేనే హెచ్డిఐ వస్తుంది. దేర్ ఆర్ సో మెనీ ఇండికేటర్స్ ఆర్ దేర్, నాట్ ఇన్కమ్ అనేది కరెక్ట్ ఇండికేటర్ కాదు, ఓన్లీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ దిశలలో 10 డిగ్రీ అండ్ 30 డిగ్రీ అక్షాంశాల మధ్య ఈ పవనాల కారణంగా తూర్పు తీరంలో భారీ వర్షాలు కురుస్తాయి. సో బిట్వీన్ ద లాటిట్యూడ్ ఆఫ్ 10 to 30, 9th క్లాస్ లెసన్, అట్మాస్ఫియర్ లెసన్ అండి ఇది. 9th క్లాస్ అట్మాస్ఫియర్ లెసన్ లాస్ట్ పేజ్లో ఇచ్చారు. ఇది 10 డిగ్రీ 30 డిగ్రీ నార్త్ సౌత్. సో ఇది ఈక్వేటర్ అనుకుందాం. ఇది ఈక్వేటర్ అనుకుంటే ఇది ఈక్వేటర్. సో ఈక్వేటర్లో 30 డిగ్రీ అండ్ 30 డిగ్రీ. సో మోస్ట్లీ రెయిన్ అనేది 30 డిగ్రీ నార్త్ అండ్ సౌత్. అంటే మనకి ఇక్కడ 23.5, ఇక్కడ 23.5 వేసుకోండి. సో నార్త్ సౌత్లో 10 to 30 డిగ్రీ నార్త్ అండ్ సౌత్ ఈ మధ్యలోనే వర్షం ఎక్కువ కురుస్తుంది. ఎందుకు వర్షం ఎక్కువ దాంట్లో కురుస్తుందంటే బికాస్ ఆఫ్ ట్రేడ్ విండ్స్. వాట్ ఆర్ ట్రేడ్ విండ్స్? ట్రేడ్ విండ్స్ దే బ్లో ఫ్రమ్ సో హై ప్రెజర్ ఏరియా టు ఈక్వటోరియల్ లో ప్రెజర్ ఏరియా. ఇగో నేను చెప్తున్నది, ఇగో వీటినే ట్రేడ్ విండ్స్ అంటారు. ట్రేడ్ విండ్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్లానెటరీ విండ్స్. దీస్ ఆల్సో కాల్డ్ యాజ్ పర్మనెంట్ విండ్స్. వీటినే పర్మనెంట్ విండ్స్ అని కూడా అంటారు. సో ట్రేడ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే జర్మన్ వర్డ్. ట్రేడ్ అనేది జర్మన్ వర్డ్. సో జర్మన్ వర్డ్ ట్రాక్ నుంచి వచ్చింది. ఇది 10th క్లాస్లో ఉంది. జర్మన్ వర్డ్ ట్రాక్ నుంచి ట్రేడ్ విండ్ వచ్చింది. ఈ ట్రేడ్ విండ్ ఇది హై ప్రెజర్ ఏరియా. ఇది కూడా హై ప్రెజర్ ఏరియా. మరి ఈక్వేటర్ ఏ ప్రెజర్ ఏరియా? లో ప్రెజర్ ఏరియా. సో హై ప్రెజర్ ఏరియా నుంచి లో ప్రెజర్ ఏరియాకి వెళ్ళేటటువంటి వల్ల ఇక్కడ 10 డిగ్రీ టు 30 డిగ్రీ మధ్య ఎక్కువగా వర్షం కురుస్తుంది. ఓకే, దెన్ వాట్ అబౌట్ ద వెస్టర్లీస్? సార్ మరి వెస్టర్లీస్ అంటే ఏంటి సార్? సో వెస్టర్లీస్ ఇన్ ద టెంపరేట్ రీజన్. సో వెస్టర్లీస్ అనేటటువంటి టెంపరేట్ రీజన్లో ఉంటాయి ఇవి. టెంపరేట్ రీజన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. టెంపరేట్ రీజన్ ఈస్ ఈ పైన ఉన్నటువంటి రీజనే టెంపరేట్ రీజన్. సో టెంపరేట్ రీజన్ ఇక్కడ ఏముంటాయి? వెస్టర్లీస్. మళ్ళీ ఇక్కడే రీజను టెంపరేట్ రీజన్. ఓకే, టెంపరేట్ రీజన్. సో వీటిని మనం వెస్టర్లీస్ అంటాం. మరి ఇంకోటి ఉంటుంది ఈస్టర్లీస్. ఎక్కడ? ఈస్టర్లీస్ దే బ్లో ఇన్ ద పోలార్ రీజన్. ఈ పోలార్ రీజన్లో ఉండేటటువంటి వాటిని మనం ఈస్టర్లీస్ అంటారు. పోలార్ ఈస్టర్లీస్ అంటాం. పోలార్ రీజన్లో ధ్రువ ప్రాంతంలో వాటిని ఈస్టర్లీస్ అంటారు.
ఓకే. మరి వెస్టర్లీస్ అంటే ఏంటి? వెస్టర్లీస్ ఈ ప్రాంతంలో కురిసే వాటిని వెస్టర్లీస్ అంటారు. ఈ వెస్టర్లీస్. మరి మాన్సూన్స్ అంటే ఏంటి? ఋతుపవనాలు. మాన్సూన్స్ అంటే ఋతుపవనాలు. మీరు దీన్ని ఎలిమినేషన్ మెథడ్‌లో ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ కింది వాటిలో పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో నీల క్షీణతకు ప్రధాన కారణం. ఇక్కడ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. సో, గ్రీన్ రెవల్యూషన్. సో, పంజాబ్ గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఇట్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా 1964-1966. గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? భూమిలో బోర్‌లేస్తున్నారు. ఇందులో నుంచి ఎక్కువగా వాటర్ తీస్తున్నారు. సో, దానివల్ల సాయిల్ ఎరోషన్ జరిగింది. నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో యూజింగ్ ఆఫ్ హై పెస్టిసైడ్స్. యూజింగ్ ఆఫ్ హై పెస్టిసైడ్స్ అండ్ కెమికల్స్. సో, ఎక్కువగా వాటర్ తీయడం వల్ల సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు. కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు. బికాస్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్. సో, దానివల్ల పంజాబ్, హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్ సో, దీంట్లో ఎక్కువగా ఓవర్ ఇరిగేషన్, మోర్ ఇరిగేషన్. ఒకవేళ ఇరిగేషన్ ఇక్కడ లేకపోతే గ్రీన్ రెవల్యూషన్ అంటే పెస్టిసైడ్ కెమికల్స్ అని కూడా రాయొచ్చు. పెస్టిసైడ్స్ అండ్ కెమికల్ కూడా ఆప్షన్ కరెక్టే అవుతది. నెక్స్ట్ చైనాలో భూస్వామ్య విధానాన్ని, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే సామాజిక వర్గాలని ఈ సిద్ధాంతం ఆధారంగా ఏకమయ్యాయి. సో, ఇన్ చైనా ఆల్ సోషల్ క్లాసెస్ అపోజింగ్ feudalism and imperialism were united on the basis on this theory. See, till 1911 the China was ruled by Manchu dynasty. మంచు డైనాసిటీ అనే డైనాసిటీ వీళ్ళని రూల్ చేసింది 1911 వరకు. 1911లో మంచు వాళ్ళని తీసేశారు. తీసేసిన తర్వాత 1949లో న్యూ డెమోక్రసీ అన్న పేరు మీదుగా కొత్త చైనా ఆవిర్భవించింది. న్యూ డెమోక్రసీ. ఎందుకంటే చైనా వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మెనీ కంట్రీస్. చైనాని చాలా కంట్రీస్ పరిపాలించాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఇలా చాలా కంట్రీస్ చైనాని పరిపాలించాయి. సో, న్యూ రిపబ్లిక్ మరి న్యూ రిపబ్లిక్ చైనాకి ఎప్పుడు వచ్చిందంటే 1949 చైనా బికెమ్ రిపబ్లిక్. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మావో జెండాంగ్. మావో జెండాంగ్ అనే నేత వల్ల ఈ ఈ మావో జెండాంగ్ అనే వ్యక్తి సిసిపి పార్టీ, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వ్యక్తి. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ 1921లో ఏర్పాటు కాబడింది. సో, ఇది 1920 సిసిపి పార్టీ వల్లనే న్యూ డెమోక్రసీ కొత్త చైనా ఉద్భవించింది. నెక్స్ట్ అడాల్ఫ్ హిట్లర్ అసైన్డ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎకనామిక్ రికవరీ టు జాల్మర్ చాస్ట్ ఇన్ జర్మనీ ఎయిమ్డ్ ఎట్. మరి మనకు తెలుసు 1929 నుంచి 1939 వరకు మనకి గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. అంటే ఆర్థిక మాంద్యం వచ్చింది. సో, ఆర్థిక మాంద్యం రావడం వల్ల సెకండ్ వరల్డ్ వార్ 1939లో స్టార్ట్ అయింది. వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయింది? సెప్టెంబర్లో స్టార్ట్ అయిన తర్వాత జర్మనీలో చాలామంది యూత్‌కి జాబ్స్ లేవు. సో, ఎలాగైనా వాళ్ళందరికీ జాబ్స్ ఇవ్వాలి. ఎలా అయినా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో జాల్మర్ చాస్ట్‌ని అపాయింట్ చేయడం జరిగింది. సో, జాల్మర్ చాస్ట్ యునో ఇంట్రొడ్యూస్డ్ రిఫార్మ్స్ అండ్ ఈ సెటప్ వోక్స్ వ్యాగన్. మీకు తెలుసు అనుకుంటా వోక్స్ వ్యాగన్ అనేటటువంటి కార్ల కంపెనీ కూడా పెట్టారు. దీన్ని జర్మన్ పీపుల్స్ కార్ అంటారు. జర్మన్ పీపుల్స్ కార్ అనేటటువంటి వోక్స్ వ్యాగన్ అనే కంపెనీని కూడా ఆయన పెట్టారు. చాలా రకాలైన కంపెనీస్ జాల్మర్ చాస్ట్ కొన్ని రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. బికాస్ హీ వాంటెడ్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ టు ద జర్మన్ యూత్. నెక్స్ట్ ఫ్రాన్స్ని ఒంటరి చేయడానికి జర్మన్ ఛాన్సలర్ 1879 ఆస్ట్రియాతో, 1882లో ఇటలీతో ఒక సీక్రెట్ అలయన్స్ పెట్టుకున్నారు. ఓకే, జర్మన్ ఛాన్సలర్ హీ వాస్ మేడ్ అన్ అలయన్స్ విత్ ఆస్ట్రియా అండ్ ఇటలీ. సీక్రెట్ అలయన్స్. ఇట్ ఈస్ విత్ ద హెల్ప్ ఆఫ్ it was done by Mr. Bismarck. Otto von Bismarck. Otto von Bismarck policy is blood and iron. ఈయన తీవ్రమైన బల ప్రయోగంతో కంట్రీస్ని ఓడించి జర్మనీని యూనిఫై చేద్దాం అనుకున్నారు. జర్మనీని యూనిఫై చేశారు. సో, వెన్ జర్మన్ యూనిఫికేషన్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ 1870లో బిస్మార్క్ ఈ జర్మనీని యూనిఫికేషన్ చేసేశారు. నెక్స్ట్ గిసెప్పి మాజిని యంగ్ ఇటలీ అనే రాష్ట్ర సంఘాన్ని దీని కొరకు స్థాపించారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. గిసెప్పి మాజిని ఏం చేశారంటే యంగ్ ఇటలీ ఫార్మ్డ్ వన్ సీక్రెట్ అసోసియేషన్ వాజ్ ఫార్మ్డ్. సో, ఇన్ హిస్ అసోసియేషన్ బిలో 40 ఇయర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో ఒక గ్యాంగ్ తయారు చేశారు.
సో దేనికోసం? యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ. సో యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీలో ఏం జరిగిందంటే దెర్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ పర్సన్స్ ఆర్ దేర్. వన్ ఈస్ గిసెప్పి మాజిని, ఏం చేశాడు? యంగ్ ఇటలీ. ఇంకొక ఆయన గిసెప్పి గారిబాల్డి అంటారు. గిసెప్పి గారిబాల్డి హీ వాజ్ యూనో ఈ ఫౌండెడ్ వన్ రెడ్ షర్ట్స్ అనేటటువంటి ఒక దళం, ఎర్ర చొక్కా దళం అంటారు దీన్ని, ఎర్ర చొక్కా దళం. సో ఎర్ర చొక్కా దళం అనే దాన్ని తయారు చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ వాస్ విక్టర్ ఇమాన్యువల్ అండ్ వన్ మోర్ పర్సన్ ఈస్ కౌంట్ కవూర్. సో గిసెప్పి మాజిని 1, గారిబాల్డి 2, విక్టర్ ఇమాన్యువల్ 3, కౌంట్ కవూర్ 4. సో దీస్ 4 ఆర్ రిలేటెడ్ టు ఇటలీ యూనిఫికేషన్. సో మరి ఇటలీ ఎప్పుడు యూనిఫై అయింది? 1871లో ఇటలీ యూనిఫికేషన్ జరిగింది. సార్ అసలు ఇటలీ యూనిఫికేషన్ ఎందుకు జరగాలి? బికాస్ ఇటలీ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది చూసుకుందాం, ఇది ఒక ల్యాండ్ అనుకుందాం. సో దీంట్లో ఇటలీ ఎలా ఉండేదంటే, అసలు ఇటలీని ఎందుకు యూనిఫై చేయాలి? బికాస్ నార్త్ పార్ట్ ఆఫ్ ద ఇటలీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హబ్స్బర్గ్ ఫ్యామిలీ. సో నార్త్ ఇటలీని హబ్స్బర్గ్ వాళ్ళు రూల్ చేసేవారు. అండ్ ద సెంటర్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద పోప్, అంటే రోమ్ అంటారు కదా, రోమ్. సో రోమ్ కాస్త ఇది పోప్ మధ్య ఉండేది, అంటే క్రిస్టియన్ మతాధిపతి అయినటువంటి పోప్ మధ్యలో ఉండేది. నెక్స్ట్ ఈ కింద ఉన్నటువంటి సౌత్లో ఉన్నటువంటి సౌత్లో ఏముంటుంది? సౌత్లో సిసిలీ అండ్ నేపుల్స్ అనేటటువంటి ఏరియాస్ ఎవరి దగ్గర ఉండే అంటే బోర్బన్ అంటే బిస్కెట్ కాదు, సో బోర్బన్. సో వీళ్ళందరినీ వెళ్ళగొట్టి ఇటలీని యూనిఫై చేయాలి. సో ఫైనల్గా 1871లో యూనిఫై అయింది. విక్టర్ ఇమాన్యువల్ బికేమ్ కింగ్. ఇటలీ యూనిఫికేషన్ కంప్లీటెడ్ ఇన్ 1871. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్ యాజ్ కాన్సెప్ట్ ఆఫ్ ద సోషలిజం? యాక్చువల్లీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సోషలిజం? అసలు సోషలిజం అంటే ఏంటి? సోషలిజం అంటే సమాజంలో ఉన్నటువంటి వనరులను అందరికీ ఈక్వల్గా పంపిణీ చేయడం. ఓకే, సో దట్ ఈస్ ప్రకృతి వనరులు, ఆస్తులు వ్యక్తుల కింద వారి నియంత్రణలో కాకుండా ప్రజలందరూ, ద ప్రాపర్టీ షుడ్ బి దేర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆల్, నాట్ ఇన్ ద ప్రైవేట్. ఇట్ ఈస్ అ పబ్లిక్ ఓనర్షిప్. ఓకే, పబ్లిక్ ఓనర్షిప్ కోరుకుంటుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ ఓనర్షిప్. సోషలిజం అంటే ఏంటి? పబ్లిక్ ఓనర్షిప్. ఇక్కడ రెండు డిఫరెన్స్ చెప్తాను నేను మీకు. సో సోషలిజం అంటే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ కంట్రోల్ అండ్ ఓన్డ్ బై గవర్నమెంట్ అండ్ ఆపరేటింగ్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్. సో గూడ్స్ సర్వీసెస్ అన్నీ కూడా గవర్నమెంట్ చేతిలో ఉంటాయి, ఇవి పబ్లిక్ వెల్ఫేర్ కోసం వాడతారు. సో అది కాకుండా క్యాపిటలిజం ఉందనుకోండి, గూడ్స్ సర్వీస్ కంట్రోల్డ్ బై నాట్ గవర్నమెంట్, బై ప్రైవేట్ పర్సన్. మరి దేనికోసం? నాట్ పబ్లిక్ వెల్ఫేర్, ఫర్ ద ప్రాఫిట్స్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. నెక్స్ట్, సో ఈ క్వశ్చన్ అయితే అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్, అసలు ఇది మనకి ఏ బుక్లో కూడా లేదు, తెలంగాణ మూవ్మెంట్లో నుంచి వచ్చింది. సో తెలంగాణ ఏర్పాటు కోసం 2013లో ఏర్పాటు చేయబడిన మంత్రుల బృందంలో సభ్యుడు కానివాడు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ హూ వాజ్ నాట్ ఎ మెంబర్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. సో దీంట్లో ఇదైతే మనం ఈజీగానే చేయొచ్చు, బికాజ్ రాజ్నాథ్ సింగ్ బిలాంగ్స్ టు బీజేపీ. సో బీజేపీ పర్సన్ కాబట్టి ఈయన ఆన్సర్. మరి మొత్తం ఎంతమంది ఉన్నారు అంటే, సో నేను ఒక ట్రిక్ పెట్టుకున్నాను. ఇట్ వాజ్ ఎస్విజేసి అని గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే సుశీల్ కుమార్ షిండే. సో వి అంటే వీరప్ప మొయిలీ. జే అంటే జయరాం రమేష్. నెక్స్ట్ జేసి. సి అంటే చిదంబరం. వీళ్ళందరికీ హెడ్ ఎవరంటే ఏకే ఆంథోనీ. సో వీళ్ళందరూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో మెంబర్. సుశీల్ కుమార్ షిండే, వీరప్ప మొయిలీ, జయరాం రమేష్, చిదంబరం. రైట్. నెక్స్ట్, కింది వాటిలో సాలార్జంగ్ విద్యా సంస్కరణ గుర్తించండి. సో సాలార్జంగ్, హీ హ్యాడ్ డన్ లాట్ ఆఫ్ రిఫార్మ్స్. హీ వర్క్డ్ అండర్ 3 kings. ఈయన 3 kings దగ్గర పనిచేశారు. ఆయన నజీరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, ఓకే, అఫ్జలుద్దౌలా దగ్గర ఆయన పనిచేయడం జరిగింది. నెక్స్ట్, ఈయన చాలా రిఫార్మ్ తీసుకొచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, తర్వాత ఇండస్ట్రియల్ రిఫార్మ్స్, ఓకే, చాలా రిఫార్మ్ తీసుకొచ్చారు. సో హీస్ పాలసీ వాస్ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ని ఆయన
ఇంట్రడ్యూస్ చేశారు. దట్ మీన్స్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ హీ వాస్ ఇంట్రడ్యూస్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ he was introduced in Telangana. Sorry, that means in Hyderabad state he was introduced, English education. సాలార్ జంగ్ 1. సో సాలార్ జంగ్ 1ని మనం మీర్ తురాబ్ అలీ ఖాన్ అని కూడా అంటాం. మీర్ తురాబ్ అలీ ఖాన్ అని కూడా ఈయనని పిలుస్తారు. ఈయన నజీర్ ఉద్దౌలా, అఫ్జల్ ఉద్దౌలా దగ్గర కూడా ఆయన పనిచేయడం జరిగింది. తర్వాత మీర్ మెహబూబ్ అలీ ఖాన్, 3 మెంబర్స్ దగ్గర. సో నజీర్ ఉద్దౌలా, తర్వాత అఫ్జల్ ఉద్దౌలా, తర్వాత మీర్ మెహబూబ్ అలీ ఖాన్, 3 మెంబర్స్ దగ్గర ఆయన పనిచేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ మొదటి అధ్యక్షుడు. ఇది కూడా మన పుస్తకాల్లో లేదు. 8th క్లాస్లో మనకి క్వశ్చన్ ఉంది. 1906 ఇట్ వాస్ ఫార్మ్డ్ ఎట్ ఢాకా. ఇది ఢాకాలో ఫామ్ అయిందని ఉంది. 1906 ఢాకాలో ఫామ్ అయింది ఉంది, కానీ మనకి లేదు. సో దట్ వాస్ ఆగా ఖాన్ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బికాస్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్. ఇది ల్యాండ్ లార్డ్స్ కోసం ఎస్టాబ్లిష్ అయింది. సో ల్యాండ్ లార్డ్స్, మరి దీన్ని ఎవరు ఇనిషియేట్ తీసుకున్నారు? ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ బై మోసిన్ ఉల్ ముల్క్ అండ్ మిస్టర్ సలీముల్లా. మొహసిన్ ఇద్దరు ఉన్నారు. వన్ వాజ్ మొహసిన్ అండ్ సలీముల్లా. సలీముల్లా 2 persons, మొహసిన్ అండ్ సలీముల్లా. వీళ్ళిద్దరు నవాబ్స్. దిస్ బోత్ ఆర్ నవాబ్స్ ఆఫ్ ఢాకా. మొహసిన్ అండ్ సలీముల్లా వీళ్ళు పెట్టేసరికి ఆగా ఖాన్ ని ప్రెసిడెంట్ చేశారు. మహమ్మద్ అలీ జిన్నా బికమ్ వెరీ పవర్ఫుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ముస్లిం లీగ్. దాదాబాయి నౌరోజీ, ఇది కూడా లేదు. దాదాబాయి నౌరోజీ యొక్క థియరీ. దాదాబాయి నౌరోజీ he explained in about India how they are taking our resources, how they are taking our wealth అనేది ఆయన డ్రెయిన్ థియరీ ద్వారా చెప్పారు. అండ్ ఆల్సో he wrote a book. He also wrote very famous book, Poverty and Un-British Rule of India. Poverty and Un-British Rule of India. Poverty and Un-British Rule. Poverty and Un-British Rule in India అనేటటువంటి పుస్తకాన్ని దాదాబాయి నౌరోజీ రాశారు. దాదాబాయి నౌరోజీ చాలా ఫేమస్ పర్సన్ అండ్ హీ వాజ్ ఆల్సో లైక్ వన్ ఆఫ్ ద ఎకానమిస్ట్. ఈయన కూడా ఫేమస్ ఎకానమిస్ట్ ఇండియాలో. నెక్స్ట్ రామకృష్ణ మిషన్. సో రామకృష్ణ మిషన్ ఎవరు స్థాపించారు? రామకృష్ణ మిషన్ ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై వివేకానంద, స్వామి వివేకానంద. ఎప్పుడు? 1897. ఎక్కడ? బేలూరు, కర్ణాటక, బేలూరు. సో స్వామి వివేకానంద 1897లో బేలూరులో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. వాట్ వాజ్ ద మెయిన్ ఇంపార్టెంట్? ఇట్ వాస్ సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్. సర్వీస్ టు గాడ్. అంతేకాదు ఆయన వివేకానంద ఏం చెప్పారు? ఉపనిషత్తుల బోధనకు ప్రాధాన్యం ఇచ్చారు. ఉపనిషత్తు. సో ఉపనిషత్తుల బోధన, ఉపనిషత్తులు నేర్చుకోవాలి. ఆయన వివేకానంద గేవ్ ఇంపార్టెన్స్ టు లెర్న్ ఉపనిషత్స్. వేదాలకు తిరిగి వెళ్ళండి అనేది ఎవరు? దయానంద సరస్వతి. మత మార్పులు చేపట్టడం కాదు, ఓకే, రాజకీయ స్వాతంత్రం కాదు. నెక్స్ట్ క్వీన్ విక్టోరియా. ఇది కూడా లేదండి. క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ ఆల్సో కాల్డ్ యాజ్ అలహాబాద్ ప్రొక్లమేషన్. క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ ఆల్సో కాల్డ్ యాజ్ అలహాబాద్ ప్రొక్లమేషన్. ఎందుకు జరిగింది? 1857లో సిపాయి మ్యూటనీ జరిగింది. 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా. మన ఇండియాలో ఉన్నటువంటి సిపాయిలు బ్రిటిష్ కంపెనీలో పనిచేశారు కదా. ఇండియన్స్ ఆర్ వర్కింగ్ ఇన్ బ్రిటిష్ ఆర్మీ. ఐ రిపీట్, ఇండియన్స్ ఆర్ వర్కింగ్ ఇన్ బ్రిటిష్ ఆర్మీ. అంటే భారతీయులు బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తున్నారు. సో అప్పుడు 1857లో ఆవు మరియు పంది మాంసంతో తయారు చేయబడినటువంటి తూటాలను మనకి అవి వాడమని చెప్పి చాలా ఫోర్స్ జరిగింది. సో అదంతా కూడా చాలా రిలీజియస్ సెంటిమెంట్. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. పొలిటికల్ రీజన్స్, సోషియో రీజన్స్, మిలిటరీ రీజన్స్, ఎకనామిక్ రీజన్స్, చాలా రీజన్స్ ఉన్నాయి. సో 1857 సిపాయి రివల్ట్ తర్వాత 1857 సిపాయి రివల్ట్ తర్వాత క్వీన్ విక్టోరియాకి కోపం వచ్చింది. కోపం వచ్చి అసలు ఏం జరుగుతుంది ఇండియాలో, మీరు ఏం చేస్తున్నారు స్టూపిడ్ ఫెలోస్ అని చెప్పి ఆమె అప్పటి వరకు పరిపాలిస్తున్నటువంటి గవర్నర్ జనరల్స్ వాళ్ళందరినీ తీసేసి డైరెక్ట్లీ క్వీన్ విక్టోరియా రూల్ చేస్తుంది. సో క్వీన్ విక్టోరియా రూల్ బిగాన్. సో ఇండియా వాజ్ ఫాల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ క్వీన్ విక్టోరియా. సో దీని ద్వారా మనం ఏం చెప్పొచ్చు అంటే క్వీన్ విక్టోరియా ప్రత్యక్షంగా
పరిపాలన స్టార్ట్ చేస్తుంది. అంటే అప్పటి వరకు పరిపాలించింది ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ రూల్డ్ ఫ్రమ్ 1773 టు 1858. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ చేసింది. బట్ 1858 నుంచి ఎవరు రూల్ చేస్తారంట? క్వీన్ విక్టోరియా. సో క్వీన్ విక్టోరియా విల్ రూల్ ఫ్రమ్ 1858 అని చెప్పారు. దానికి రీజన్ ఏంటంటే లార్డ్ క్యానింగ్ అండ్ 1857 రివోల్ట్. 1857 రివోల్ట్ జరుగుతున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే హీ వాజ్ మిస్టర్ లార్డ్ క్యానింగ్. లార్డ్ క్యానింగ్. ఓకే, నెక్స్ట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెరిటరీ వాజ్ ప్రైమర్లీ కంట్రోల్డ్ బై ద ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ? సో ఫస్ట్ మన ఇండియాకి ఎవరు వచ్చారు? ఫస్ట్ ఇండియా ఇట్ వాజ్ పోర్చుగీస్. ఫస్ట్ పోర్చుగీస్, దెన్ ఆఫ్టర్ డచ్, దెన్ ఆఫ్టర్ ఇంగ్లీష్, దెన్ ఆఫ్టర్ ఫ్రెంచ్. సో పోర్చుగీస్ 1498, డచ్ 1605 అండ్ ఇంగ్లీష్ 1608, ఫ్రెంచ్ 1668లో వచ్చారు. 1668లో వచ్చారు. సో తర్వాత మరి పోర్చుగీస్ వేర్ దే సెటిల్డ్ ఇన్ గోవా అండ్ డచ్ దే సెటిల్డ్ ఇన్ పులికాట్. ఇంగ్లీష్ దేర్ ఫస్ట్ ఫ్యాక్టరీ వాజ్ సూరత్లో పెట్టి ఉన్నారు. మరి వీళ్ళ దగ్గర దే ఆర్ పాండిచ్చేరి. సో ఫ్రెంచ్ దే మోస్ట్లీ దే కంట్రోల్ ఇన్ ద పాండిచ్చేరి ఏరియా, ఆర్కాట్ పాండిచ్చేరి ఏరియా. సో పాండిచ్చేరి వాజ్ అ ట్రేడింగ్ సెంటర్ ఆఫ్ ఫ్రెంచ్. లాటర్ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? సూరత్ నుంచి కలకత్తాకు వచ్చేసారు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చెప్పిన తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఇంకొక రిమైనింగ్ సెషన్లో మీద డిస్కస్ చేద్దాం. The purpose of the preamble of the constitution. What is the purpose of the preamble of constitution? The purpose of preamble of the constitution is మన preamble ఉంటుంది. So the preamble explain the characteristics of the Indian constitution and it also explain the objectives of the constitution. సో రాజ్యాంగం యొక్క లక్ష్యాలు అండ్ లక్షణాలు తెలుస్తాయి. మనం ప్రియాంబుల్ కనుక చూస్తే ఆ ప్రియాంబుల్లో మన కాన్స్టిట్యూషన్ ఎటువంటిది, కాన్స్టిట్యూషన్ మొత్తం చదవక ముందే ప్రియాంబుల్ చదివేస్తే మనకు అర్థమైపోతుంది మన కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉన్నాయి అనేది. సో ఇదండి. సో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. మీకు కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో దయచేసి టైప్ చేయండి. వీలైనంత త్వరగా నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్.